హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇండిసెస్ అన్ని రేంజ్ బౌండ్ సెషన్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 312 పాయింట్స్ తగ్గి 78,271 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 42 పాయింట్స్ తగ్గి 23,696 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్స్ పెరిగి 50,343 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 367 పాయింట్స్ పెరిగి 54,180 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 134 పాయింట్స్ పెరిగి 21,868 దగ్గర క్లోజ్ అయింది. అలాగే టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే క్యామ్స్ 6% పెరిగింది. ఆయిల్ ఇండియా 6% పెరిగింది. అబాట్ ఇండియా 6% పెరిగింది. ఏంజల్ వన్ 6% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఫీనిక్స్ మిల్స్ 4% తగ్గింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ 3% తగ్గింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 3% తగ్గింది. ఏషియన్ పెయింట్స్ 3% తగ్గింది. అలాగే ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే మార్కెట్ టెక్నికల్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్ సెషన్లోనే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ 23,700 బిలో దగ్గర క్లోజ్ అయింది. అలాగే సపోర్ట్ రేంజ్ వచ్చేసి 23,600 500 మధ్యన ఉన్నింది. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ 0.7% కరెక్ట్ అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ 2% పెరిగింది. సో ఆల్మోస్ట్ మనకు నిఫ్టీ మార్నింగ్ నుంచి పాజిటివ్గానే ట్రేడ్ అయినా బట్ దాన్ని నిలుపుకోలేకపోయింది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి 23,696 దగ్గర క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ 42 పాయింట్స్ అనేది నష్టపోయింది. సో టాప్ లూజర్స్ కనుక మనం నిఫ్టీలో కనుక చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, బ్రిటానియా. అలాగే గెయినర్స్ కనుక మనం చూసినట్లయితే హిండాల్కో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, అదాని పోర్ట్స్ ఇలా ఉన్నాయి. అలాగే మనము మెయిన్ న్యూస్ కనుక చూసినట్లయితే ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. ఢిల్లీలో ఈసారి ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి. ఆల్మోస్ట్ ఈసారి అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్గా ఇచ్చాయి. సో ఆల్మోస్ట్ 27 ఇయర్స్ తర్వాత బీజేపీ రాబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఈసారి ఓడిపోవచ్చు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఈ రిజల్ట్స్ ఎటువంటి విధంగా బీజేపీకి అనుకూలంగా వస్తాయో. బీజేపీకి అనుకూలంగా ఒకవేళ వస్తే అది మార్కెట్కి పాజిటివ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.